నడుము, వీపు, మెడ, తల గిటార్ ఉంచుకోండి. దీర్ఘ శ్వాస. ఓంకారం. ఓం. 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 యోగే యోగే తవస్తరం వాజే వాజే హవామహే సఖాయ ఇంద్రమూతయే సఖాయ ఇంద్రమూతయే. ఓం. తస్మాద్ యజ్ఞాత్ సర్వహుత రిచః సామాని జజ్ఞిరే ఛందాంసి జజ్ఞిరే. తస్మాద్ యజుస్తస్మాదజాయత తస్మాద్ యజుస్తస్మాదజాయత. ఓం. యస్మాద్ రిచో అపాతక్షన్ యజుర్యస్మాదపాకషన్ సామాని యస్య లోమాన్యథర్వాంగిరసో ముఖం స్కంభం తం బ్రూహి కథమస్విదేవ సః. స్కంభం తం బ్రూహి కథమస్విదేవ సః. ఓం. బృహస్పతే ప్రథమం వాచో అగ్రం ప్రైరత నామధేయం దధానాః యదేషాం శ్రేష్టం యదరిప్రమాసీత్ ప్రేణా తదేషాం నిహితం గుహావి ప్రేణా తదేషాం నిహితం గుహావి. ఓం. అగ్నివాయురవిభ్యస్తు త్రయం బ్రహ్మ సనాతనం దుదోహ యజ్ఞసిద్ధ్యర్థం
ऋग्यजुस्सामलक्षणम् दुदोह यज्ञसिद्ध्यर्थम् ऋग्यजुस्सामलक्षणम् ऋग्यजुस्सामलक्षणम् ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ ఓం ఓంకు వందనాలు. ఓం ఓం రక్షక ఓం సర్వరక్షక ఓం సదారక్షక సర్వదా రక్షక సత్యరక్షక నిత్యరక్షక సర్వత్ర రక్షక ఓం సర్వతః రక్షక సర్వదా రక్షక సర్వథా రక్షక శాశ్వత రక్షక పరమరక్షక జగద్రక్షక విశ్వరక్షక ఓం శాశ్వత పిత శాశ్వత మాత సర్వపిత సర్వమాత విశ్వపిత విశ్వమాత జగత్పిత జగన్మాత జగదాంబ జగజ్జనని ఓం జగత్పతి విశ్వపతి చిత్పతి వాక్పతి చక్షుష్పతి आपति परापति शुभस्पति दीक्षापति तपस्पति व्रतपति वास्तुष्पति प्रजापति सर्वभूतपति ओम शाश्वत भ्राता त्राता दाता विधाता प्रदाता ओम शाश्वत बंधु शाश्वत मित्र शाश्वत सखा सर्वबंधु सर्वमित्र सर्वसखा विश्वबंधु विश्वामित्र विश्वसखा परम बंधु परम मित्र परम सखा प्रथम बंधु प्रथम मित्र प्रथम सखा आदि बंधु आदि मित्र आदि सखा ओम शाश्वत गुरु गुरूणां गुरु परम गुरु प्रथम गुरु आदि गुरु सर्वगुरु सनातन गुरु सत्य नित्य गुरु ओम शाश्वत आचार्य सर्वाचार्य परमाचार्य प्रथमाचार्य ओम शाश्वत स्वामी सर्वस्वामी सत्य नित्य स्वामी शाश्वत राजा राजाधिराजा महाराजा ओम स्वराट स्वयंराट विराट विश्वराट अनंतराट ब्रह्मराट बहुराट मोहराट पूर्णराट स्वराट ओम सर्वराट ओम शाश्वत न्यायाधीश अर्यमा ओम सदाधार सर्वदाधार जगदाधार विश्वाधार ओम ईश्वर परमेश्वर सर्वेश्वर विश्वेश्वर जगदीश्वर ओम ईशा परेशा सर्वेशा विश्वेशा जगदीशा सर्वभूतेश ओम सर्वांतर्यामिन् सर्वभूतांतरात्मन् परमात्मन् परब्रह्मन् ओम सर्वव्यापका विश्वव्यापका ओम सर्वशक्तिमन् निराकार निर्विकार
ఓం న్యాయకారిణ్ దయాలు. ఓం అజర అమర అభయ అనుపమ. ఓం నిత్య పవిత్ర పరమ పవిత్ర. ఓం సృష్టికర్త, ధర్త, భర్త, హర్త, సంహర్త, ప్రళయకర్త, పాలనకర్త, నిర్మాణకర్త. ఓం ప్రభో. ఓం స్వయంభూ. ఓం శంభు. ఓం శంభు. ఓం పరిభూ. ఓం శంభవ మయోభవ ప్రభవ విభవ ఉద్భవ సుభవ. ఓం సర్వానుభూ విశ్వానుభూ. ఓం భూ. ఓం భువః. ఓం స్వః. ఓం భూర్భువస్వః. ప్రియా, ప్రియాతి ప్రియా, ప్రియతమ, ప్రాణాత్ ప్రియ, ప్రాణస్య ప్రాణ, ప్రాణాధార, ప్రాణపతి, ప్రాణేశ్వర, జీవనేశ్వర, జీవనాధార, జీవనపతి. ఓం జన్మదాత. ఓం సర్వదుఃఖ వినాశక, సకల క్లేశనాశక, సంకటమోచక, సమస్త విద్యా శాంతి భయ నిరాశ నివారక. ఓం సత్చితనంతానంద ఘన స్వరూప, ఆనందదాత, ఆనందకర, సుఖకర, సుఖదాయక. ఓం ఆత్మదా బలదా జ్ఞానదా సర్వదా హర్షదా వర్చోదా ద్రవిణోదా సహోదా స్వస్తిదా ఆయుర్దా మోక్షదా. ఓం 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 ఓం. ఓముకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, జడచేతనాది చరాచర జగత్తుకు, స్థావర జంగమాలకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవ ప్రణామ. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, ధర్మ బంధువులారా, బ్రహ్మ బంధువులారా, విశ్వ బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, వేద బాంధవులారా, ధర్మ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, పూర్ణ పురుషార్థులారా, మోక్షాకాంక్షులారా, ముముక్షువులారా, సుమ్నార్థులారా, విశ్వాత్మ, అనంతాత్మ, ఆకాశాత్మ, శాశ్వతాత్మ, శాంతాత్మ, బ్రహ్మాత్మ, పరమాత్మ, పూర్ణాత్మ, సర్వాత్మ దర్శన అభిలాషులారా, సాధకులారా, ఈశ్వరారాధకులారా, ఉపాసకులారా, అన్వేషకులారా, జిజ్ఞాసులారా. ఎన్నో సమస్యలు ప్రపంచంలో, ఎన్నో కష్టాలు, ఎన్నో కల్లోలాలు, ఎన్నో ఆటంకాలు, అధర్మం, అన్యాయం, అసత్యం, అనాచారాలు, దురాచారాలు, వ్యభిచారాలు, కువిచారాలు, ఎన్నెన్నో. స్వార్థం పెరిగిపోతుంది. ఎవరి స్వార్థం వారిదే, ఎవరి అహంకారం వారిదే, ఎవరి అభిమానం వారిదే. దుర్జనుల సంఖ్య పెరిగిపోతుంది. అశాంతి, కష్టాలు, భయాలు. మంచివారు కూడా మారిపోతున్నారు. ఒంటరి పోరాటం చేయలేక ఓడిపోతున్నారు. ఏం చేయాలో అర్థం కాక, తెలిసి కూడా, అది కాదని తెలిసి కూడా, ఇది అన్యాయం అని తెలిసి కూడా కొట్టుకుపోవాల్సి వస్తుంది. మంచివారు కూడా బలము లేక, సంఖ్యాబలము లేక, ఆలోచనల బలము లేక, మానసిక బలము లేక, ఆత్మ బలము లేక, విద్యా బలము లేక, జ్ఞాన బలము లేక, సహకరించేవారు లేక
అర్థం చేసుకునేవారు లేక అటువైపే తెలిసి కూడా బ్రతకలేం, ఉండలేం, వ్యవహారం చేయలేం. ఏం చేయాలో అర్థం కాక నాయకుడైన వాడు కూడా, నేత నాయకుడు, నడిపించేవాడు నాయకుడు, నాయకుడు కూడా ఓడిపోతున్నాడు. కార్యకర్తలు చెప్పినట్టు వినాల్సి వస్తుంది నాయకునికి. నాయకుడు నడిపించడం లేదు, కార్యకర్తలు నడిపిస్తున్నారు. గురువులు ఓడిపోతున్నారు. గురు బోధ ఎవరు వినడం లేదు, అర్థం చేసుకోవడం లేదు. శిష్యుల బోధ జరుగుతుంది. శిష్యులు చెప్పినట్టే గురువులు వినాల్సి వస్తుంది. శిష్యులు నడిపిస్తున్నారు గురువులు, శిష్యులు చెప్పినట్టు చేయాల్సి వస్తుంది గురువులకు. ఎవరు గురువులో, ఎవరు శిష్యులో, ఎవరు నాయకులో, ఎవరు కార్యకర్తలో, ఎవరు రాజులో, ఎవరు ప్రజలో. తల్లిదండ్రులు చెప్పినట్టు పిల్లలు వినడం లేదు, పిల్లలు చెప్పినట్టు వినాల్సి వస్తుంది. చిన్న పిల్లలు చెప్పినట్టు, తెలిసిన వారు చెప్పినట్టు తెలియని వారు వినడం లేదు. తెలియని వారు, అనుభవం లేని వారు చెప్పినట్టు అనుభవం ఉన్నవారు, తెలిసిన వారు, బుద్ధి ఉన్నవారు కూడా వినాల్సి వస్తుంది. తినకూడనిది తినాల్సి వస్తుంది, వినకూడనిది వినాల్సి వస్తుంది, చెప్పకూడనిది చెప్పాల్సి వస్తుంది, చేయకూడనిది చేయాల్సి వస్తుంది, ఆలోచించకూడనిది ఆలోచించాల్సి వస్తుంది. ఆ నిర్ణయం సరి కాదు, దానివల్ల ఫలితం లేదు, దుష్ఫలితాలే అని తెలిసి కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ప్రశాంతం ఉండడం అందరికీ ఇష్టమే, ప్రశాంతం ఉండలేకపోతున్నాం. హాయిగా ఉండాలనుకుంటాం, తృప్తిగా ఉండాలనుకుంటాం, ఏ భయం లేక ఉండాలనుకుంటున్నాం, ఉండలేకపోతున్నాం. నిర్భయంగా ఉండాలి, ఏ భయం ఉండకూడదు, ఏ అశాంతి ఉండకూడదు, ఏ నిరాశ ఉండకూడదు, ఏ నిస్పృహ ఉండకూడదు, ఏ నిర్లిప్తత ఉండకూడదు. ఉండాల్సి వస్తుంది, కనీసం ఉన్నట్టు నటించాల్సి వస్తుంది. దుఃఖం లేకున్నా దుఃఖం ఉన్నట్టు, ప్రేమ లేకున్నా ప్రేమ ఉన్నట్టు నటించాల్సి వస్తుంది. లోపల కోపం లేకున్నా కోపం ఉన్నట్టు నటించాల్సి వస్తుంది. ద్వేషం లేకున్నా ద్వేషం ఉన్నట్టు నటించాల్సి వస్తుంది. ఎదుటి వారి వ్యవహారాన్ని బట్టి అలా ఉండాల్సి వస్తుంది. ఇలా ఉంటే ఎలా? భగవంతుడు నడిపించడం లేదు ఈ మానవ ప్రపంచాన్ని, ఈ మనుషులను భగవంతుడు నడిపించడం లేదు. భగవంతుణ్ణే ఈ మానవుడు నడిపించాలనుకుంటున్నాడు. మానవుడు చెప్పినట్టు భగవంతుడే వినాలి. ఇప్పుడు అంత వికృతి, విపరీతం, విడ్డూరం, అంతా వ్యతిరేకమే. నీరు పళ్ళ మెరుగు, నిజము దేవుడెరుగు. అది కూడా మారిపోతుంది. నీరు పళ్ళ వైపే ప్రవహించాలి, అంతా వ్యతిరేకమే. నిజము దేవునికి తెలియకుండా పోతుంది. మానవుడు దాచుకుంటున్నాడు, నిజాలను దాచేస్తున్నాడు, కప్పిపుచ్చుకుంటున్నాడు, భగవంతుని తెలియకుండా ఉండాలనుకుంటున్నాడు. భ్రమలో ఉంటున్నాడు మానవుడు. అందులో మనం కూడా ఉంటున్నాం. అలాగే భ్రమలో ఉంటున్నాం. భ్రమల్లో ఉంటే బాధలు తప్పవు, కష్టాలు తప్పవు, దుష్ఫలితాలు తప్పవు, విషాదం తప్పదు. భగవంతుని నడిపించాలనుకుంటే ఎలా? భగవంతుని స్వరూపాన్ని మార్చేసుకుంటే ఎలా? భగవంతుని యొక్క గుణకర్మ స్వభావాన్ని మార్చేసుకొని, తిరిగి వేసుకొని, విపరీత అర్థాలు తీసుకొని, భగవంతుడు కాని దాన్ని భగవంతుడు అనుకోవడం, భగవంతుని భగవంతుడు కాదనుకోవడం, సత్యాన్ని అసత్యం అనుకోవడం, అసత్యాన్ని సత్యం అనుకోవడం, న్యాయాన్ని అన్యాయం అనుకోవడం, అన్యాయాన్ని న్యాయం అనుకోవడం, సుఖాలని దుఃఖాలు అనుకోవడం, దుఃఖాన్ని సుఖాలు అనుకోవడం, అంతా విపరీతమే. మంచిని చెడు అనుకుంటున్నాం, చెడును మంచి అనుకుంటున్నాం, మంచి వాళ్ళను తప్పుపడుతున్నాం, శంకిస్తున్నాం, చెడ్డ వాళ్ళను, మోసం చేసే వాళ్ళని నమ్ముతున్నాం, పూర్తిగా సమర్పణ చేసుకుంటున్నాం.
అర్థం కావడం లేదు. వివేకాన్ని కోల్పోతున్నాం. విచక్షణ కోల్పోతున్నాం. అంత అయోమయం, అస్తవ్యస్తం, గందరగోళం. ఈ భూగోళంలో అంత గందరగోళమే. ఇది భూగోళం కాదు, గందరగోళం. గందరగోళంలో మనం మధ్యలో ఉన్నాం. ఏది వినాలో, ఏది వినకూడదు, ఏమి చేయాలో, ఏది చేయకూడదు, ఏది తినాలో, ఏది తినకూడదు, ఏది అనాలో, ఏది అనకూడదు అర్థం కాకుండా ఉంది. ఎవరికి నచ్చినట్టు వారు ఉండాలనుకుంటున్నారు. భార్య అయినా, భర్త అయినా, తల్లిదండ్రులైనా, పిల్లలైనా. కూతురు తన ఇష్టం, తల్లి తన ఇష్టం, తండ్రి తన ఇష్టం, తనయుడు తన ఇష్టం, నా ఇష్టం నేను. ఎవరికి ఎవరి అవసరం లేదు. ఎవరికి ఎవరి సహకారం అవసరం లేదు. మీ సహకారం అవసరం లేదు, మీ సహాయం అవసరం లేదు, మీ రక్షణ అవసరం లేదు, మీ సలహాలు అవసరం లేదు, మీ మార్గదర్శనం అవసరం లేదు. మాకు నచ్చినట్టు మేము ఉంటాం, మాకు తెలుసు, మాకు తెలియదా? ఎవరికి వారు అనుకుంటున్నారు నాకు తెలుసు, నాకంతా తెలుసు. మరి కొంత ఎక్కువే. కొందరైతే నాకంతా తెలుసు, మీకేం తెలుసు? మాట్లాడితే తెలుసు, అంటే తెలుసు, ఉంటే తెలుసు, వింటే తెలుసు, తెలుసు తెలుసు తెలుసు, అందరికీ తెలుసు. ఎవరి మాట వినాలి? మీ మాట ఎందుకు వినాలి? మీ ఇష్టం, మీ ఇష్టం మీది, నా ఇష్టం నాది, ఎవరి ఇష్టం వారిదే. ఇలాగే సాగితే జరుగుతుంది ఏమిటి? దాని పరిణామాలు, దాని ప్రభావాలు అన్నీ తెలుస్తున్నాయి, కనిపిస్తున్నాయి, అర్థమవుతున్నాయి. ఇప్పుడిప్పుడే బుద్ధిమంతులు, మేధావులు అర్థం చేసుకుంటున్నారు. వివేకవంతులు అర్థం చేసుకుంటున్నారు. గమనించేవారు గమనిస్తున్నారు. జాగ్రత్తగా ఉంటున్నారు. మౌనంగా ఉండిపోతున్నారు. తెలిసిన వారు మౌనంగా ఉండిపోతున్నారు. ఎందుకంటే వారి మాట ఎవరు వినడం లేదు. వారి హెచ్చరికలను ఎవరు అర్థం చేసుకోవడం లేదు. జాగ్రత్త, జాగ్రత్త, జాగరూకులు కండి, జాగరూకులు కండి, మేల్కొనండి. ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్య వరాన్ని బోధత. ఇదే పరిష్కారం. లేవండి, మేల్కొనండి. ఉత్తిష్టత, జాగ్రత్త, మేల్కొనండి. మేలు కోసం, మీ మేలు కోసమే మేల్కొనండి. ప్రాప్య వరాన్ని బోధత. వరులను, సద్గురువులను, సరైన వారిని చేరండి. వారి సన్నిధిలో ఉండండి. వారి రక్షణ కవచంలో, రక్షణ వలయంలో సురక్షితంగా ఉండండి. బోధ వినండి. సరైన గురువుల బోధ వినండి. సరైన గురువులు, సద్గురులు ఎవరో అర్థం కాని పరిస్థితి. అందరు గురువులే. నాకు నేనే గురువు, నీకు నువ్వే గురువు. అందరు అందరు గురువులే. శిష్యులు ఎవరు లేరు. అందరు వైద్యులే, రోగులు ఎవరు లేరు. అందరూ చెప్పేవారే, శ్రోతలు ఎవరు లేరు. అందరూ ప్రదర్శించేవారే, దర్శించేవారు ఎవరు లేరు. మార్గం దుర్లభ మార్గమే, దుర్గమం, కష్టసాధ్యం. ఇది అసాధ్యం, అసంభవం కాదు, కష్టసాధ్యం, శ్రమ సాధ్యం, ప్రయత్న సాధ్యం, సాధన సాధ్యం. ఇది ఈ మార్గం. క్షురస్య ధార నిశిత దురత్యయ. నిశితమైన పదునైన కత్తి మీద సాము లాంటిది ఇది. సాము లాంటిది కాదు, సామే. కత్తి మీద, పదునైన కత్తి మీద కాలు పెట్టినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, కదలకూడదు. కాలు కదిలితే కత్తి కోసేస్తుంది, కాలు తెగిపోతుంది. కాలు కదిలినా, కత్తి కదిలినా తెగేది కాలే. అందుకే మనమే జాగ్రత్తగా ఉండాలి.
చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా, సావధానంగా ఉండాలి. శ్రద్ధతో వ్యవహారం చేయాలి. నైపుణ్యంతో, ఏకాగ్ర చిత్తంతో సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీతో పరమాత్మ చెబుతున్నారు. మీ అశాంతికి, మీ కష్టాలకు, మీ విషాదాలకు, మీ బాధలకు, మీ నిరాశలకు ఉపాయం ఉంది. దూరం చేసుకోవచ్చు. వేదాన్ని ఆశ్రయించండి. వేదం చెప్పినట్టు వినండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. రాజైనా, ప్రజలైనా, తల్లిదండ్రులైనా, పిల్లలైనా, గురువులైనా, శిష్యులైనా, ఎవరైనా అందరూ ఒక మార్గంలోనే ప్రయత్నం చేయండి. ఒక లక్ష్యంతో, ఉమ్మడి లక్ష్యం, ఉమ్మడి గమ్యం. అందరూ ఒకే వైపు వెళ్ళడం అవసరం ఉంది. పరమాత్మ వైపు. మానవ జన్మ యొక్క సార్థకత ఇందులోనే ఉంది. లేకపోతే నిష్ప్రయోజనం, వ్యర్థం, నిరర్థకం ఈ జన్మ. దండగ. ఈ జీవితం దండగ. జీవించి ఉండడమే దండగ. ఒకే ఒక్క మార్గం ఉంది. నాణ్య పంథ విద్యతే అయినాయ. వైదిక మార్గం తప్ప, వైదిక ధర్మం తప్ప మరొక మార్గం లేదు. అందుకే వైదిక ధర్మాన్ని అర్థం చేసుకోండి, విస్తరింపజేయండి, ప్రచారం చేయండి, ప్రసారం చేయండి. ఎలా వీలైతే అలా, ఎవరికి ఎంత వీలైతే అంత యథాశక్తి ప్రయత్నం చేస్తూనే ఉండండి. రాజు, ప్రజలు, సేవకులు, సైన్యం, పండితులైనా, పామరులైనా, ఎవరైనా, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఎవరైనా, ఈ ఆశ్రమంలో ఉన్న వారైనా, బ్రహ్మచారులైనా, గృహస్థులైనా, వానప్రస్థులైనా, సన్యాసులైనా, అందరూ కలిసి ఈ పని చేయండి. ధర్మం, విద్య, వైదిక ధర్మం, శ్రేష్ఠ గుణకర్మ స్వభావాల గురించి ప్రచారించండి. ఏది శ్రేష్ఠ గుణమో, ఏది శ్రేష్ఠ కర్మయో, ఏది మంచో, ఏది చెడో తెలియజేసే ప్రయత్నం చేయాలి అందరికీ. ఇది ఉత్తమ విద్యలను, మంచి మంచి గుణాలు ఉన్నటువంటి వారిని నింపుకోవాలి. ముందు పెంచుకోవాలి. పెంచుకున్న తర్వాత పంచడం. సరైన విద్యలను అధ్యయనం చేయండి, పెంచుకోండి, నింపుకోండి, తర్వాత పంచండి. మంచి గుణాలను నింపుకోండి, పెంచుకోండి, పంచుకోండి. పెంచండి, పంచండి. రాజైనా, ఎవరైనా, స్త్రీలైనా, పురుషులైనా, పిల్లలైనా, వృద్ధులైనా, ఎవరైనా, అందరూ కూడా. అప్పుడే మార్పు వస్తుంది. మానవ జన్మ సార్థకమవుతుంది, సఫలమవుతుంది. లేకపోతే అంతే. ఇది ఇంతే, అదంతే. అలాగే ఉండాల్సి వస్తుంది. లేదా మౌనంగా ఉండాల్సి వస్తుంది. మౌనంగా సాధన చేసుకోవాల్సి వస్తుంది. పారిపోవాల్సి వస్తుంది. ఈ జనారణ్యం నుంచి మన అరణ్యంలోకి వెళ్ళాల్సి వస్తుంది. అందుకే కొందరు వెళ్ళిపోతున్నారు. అక్కడ ఉండలేక, చూడలేక, అనలేక, వినలేక, కనలేక, ఏమి చేయలేక, ఒంటరిగా ఉండలేక. అర్థం చేసుకునేవారే అర్థం చేసుకోకపోతే, వినాల్సిన వారే వినకపోతే, శిష్యులే వినకపోతే, సంతానమే గుర్తించకపోతే తల్లిదండ్రులను, మంచి రాజు ఎవరో ప్రజలే అర్థం చేసుకోకపోతే మంచి నాయకులు ఎందుకుంటారు? మంచి రాజులు ఎందుకుంటారు? మంచి గురువులు ఎందుకుంటారు? మంచి తల్లిదండ్రులు ఎందుకుంటారు? మంచివారు ఎందుకుంటారు? సదాచారం ఎందుకుంటుంది? అంత దురాచారం అయితే. సదాచారం పారిపోతుంది దురాచారం ముందు. అదంతా కాకుండా ఉండాలంటే బలం అవసరం ఉంది. విద్యాబలం, బుద్ధిబలం, ధర్మబలం, ఆత్మబలం, మనోబలం, శరీరబలం కూడా అవసరం. చివరికి శరీరం కూడా బాగుండాలి, మనసు బాగుండాలి, ఆత్మ బాగుండాలి. ఆత్మశక్తి జాగరణ అవసరం ఉంది. ఆధ్యాత్మిక విద్య అవసరం ఉంది. ఆత్మ అంటే ఏమిటో, ఈ శరీరం అంటే ఏమిటో, ఇంద్రియాలు ఏమిటో, మనసు ఏమిటో, అంతఃకరణాలు అంటే ఏమిటో, ఈ ప్రపంచం ఏమిటో, ఈ కార్యజగత్ ఏమిటో, దానికి మూలం ఏమిటో, నేనేమిటో, నీవేమిటో, ఎవరేమిటో, ఏదేమిటో
అర్థం కావాలంటే వేదాధ్యయనం చేయక తప్పదు. పరమాత్మ సూచన ఇది, పరమాత్మ ఆదేశం, సందేశం, పరమాత్మ యొక్క ఉపదేశం, పరమాత్మ యొక్క ఉపదేశం ఇది. అపాహ మంచి పనులు, అపాహ కర్మలు, మంచి కర్మలు చేస్తుండండి. వేదాధ్యయనం చేస్తుండండి. రాజు వేదాధ్యయనం చేసేవాడు ఉండాలి, వేద విద్వాంసుడే ఉండాలి రాజు. మంచి కర్మ చేసేవాడు, ఉత్తమ కర్మ చేసేవాడే ఉండాలి రాజు. ఓ ఉత్తమోత్తమ కర్మం చేసే సరైనటువంటి పద్ధతిలో వేదాధ్యయనం చేసేటువంటి ఓ సభాపతి అని రాజును సంబోధిస్తూ ఈ మంత్రం. నిన్ను ఎన్నుకునేది అందుకొరకు, రాజుగా మార్చుకునేది అందుకొరకు. ఉపయామ గ్రహీతుడివి నీవు, ఉపయామ గ్రహీత, రాజ వ్యవహారం కొరకు నిన్ను స్వీకరించినాము, నిన్ను ఎన్నుకున్నాం, ఎంపిక చేసుకున్నాం. నీవు విద్వాంసులై ఉండాలి, రాజు విద్వాంసులై ఉండాలి, నాయకుడు తెలిసిన వాడే ఉండాలి. దారి తెలియనివాడు, గమ్యం తెలియనివాడు, లక్ష్యం తెలియనివాడు, అనుభవం లేనివాడు నాయకుడైతే నాయకుడిని ఎవరు ఒప్పుకోరు. అందుకే నాయకుడు చెప్పినట్టు వినడం లేదు, నాయకుడు చెప్పినట్టు కార్యకర్తలు వినడం లేదు, రాజు చెప్పినట్టు ప్రజలు వినడం లేదు. ఎందుకంటే రాజు విద్వాంసుడు కాదు, సదాచార సంపన్నుడు కాదు. రాజే వ్యసనపరుడైతే, రాజే అవిద్వాంసుడైతే, రాజే భీరు అయితే, రాజు శూరుడు, ధీరుడు, వీరుడు కాకపోతే, గురువు కాకపోతే, గురువుకి ఏం అర్థం కాకపోతే గురువు ఎలా అవుతాడు? అందుకే శిష్యుడు చెప్పినట్టు వినాల్సి వస్తుంది. సేవకుడు చెప్పినట్టు యజమాని వినాల్సి వస్తుంది. ఎందుకంటే యజమానికి తెలియదు, యజమానికి ఆలోచన లేదు, నిర్ణాయక శక్తి, నిర్ణయం తీసుకునే శక్తి లేదు. అప్పుడు సేవకుడు చెప్పినట్టు వినాల్సింది. అదే జరుగుతుంది ప్రపంచంలో. తల్లిదండ్రులకు తెలియడం లేదు, పిల్లలకు తెలుస్తుంది, పిల్లలు అర్థం చేసుకుంటున్నారు. అందుకే పిల్లలు చెప్పినట్టు వినాల్సి వస్తుంది. ఇదంతా పోవాలంటే పెద్దలు అర్థం చేసుకోవాలి. పెద్దలు బుద్ధిమంతులై ఉండాలి, విద్యావంతులై ఉండాలి, విద్వాంసులై ఉండాలి, వివేకవంతులై ఉండాలి. రాజైనా, నాయకుడైనా, తల్లిదండ్రులైనా, గురువులైనా, ఆచార్యులైనా. ఇటువంటి విషయాల గురించి మంత్రం చెప్పడం జరిగింది. యజుర్వేదంలో 8వ అధ్యాయంలో 38వ మంత్రం. యజుర్వేద భాష్యే 8వ అధ్యాయే 38తమం మంత్రం భాష్యం ఇది. మహర్షి దయానంద సరస్వతి గారు యజుర్వేదానికి భాష్యం రాయడం జరిగింది. దానికి పదవాక్య ప్రమాణజ్ఞ పండిత బ్రహ్మదత్త జిజ్ఞాసు గారు వివరణ రాయడం జరిగింది. ఈ వేదాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. యజుర్వేదం 8వ అధ్యాయం 38వ మంత్రం. అగ్నే పవస్వ స్వప అస్మే వర్చః సువీర్యం దధత్రయం దదధ్రయం మై పోషం. ఈ వాక్యం మనం పవమాన ఆహుతుల్లో ఆహుతిస్తాం. అష్టాధ్యాయ ఆహుతి కంటే ముందు బృహద్ యజ్ఞంలో పవమాన ఆహుతుల్లో వస్తుంది ఇది. ఓం భూర్భువస్వ అగ్నే పవస్వ స్వప అస్మే వర్చ సువీర్యం దదధ్రయం మై పోషం స్వాహ. పవమాన ఆహుతులు ఈ వాక్యం. అగ్నే పవస్వ స్వప అస్మే వర్చ సువీర్యం దధత్ రయం మయి పోషం. ఉపయామ గ్రహీత అసి అగ్నయే త్వా వర్చసే ఏషా తే యోని అగ్నయే త్వా వర్చసే అగ్నే వర్చస్వాన్ త్వం వర్చస్వాన్స్త్వం దేవేషు అసి వర్చస్వాన్ అహం మనుష్యేషు భూయాసం. ఈ మంత్రం యొక్క ఋషి అగ్నే పవస్వ ఇత్యస్య వైఖానస ఋషి. అగ్నే పవస్వ ఆ వాక్యం, ఆ పంక్తి. రాజాదయో గృహపతయో దేవత.
రాజు మొదలగువారు గృహపతులు. రాజాదయ రాజు మొదలగువారు గృహపతులు అంటే రాజు, ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, సైన్యం అందరూ కూడా. భురి పాద నిశ్రుత్ గాయత్రి ఛందస్ ఇది. షడ్జ స్వరం. ఉపయామిత్యస్య అక్కడి నుంచి ఛందస్సు ఉపయామిత్యస్య స్వరాడ్ ఆర్చి అనుష్టుప్ ఛంద. తర్వాత మరొక పంక్తి అగ్నేవర్చస్విన్. అగ్నేవర్చస్విన్ ఇత్యస్య భురిక్ ఆర్చి అనుష్టుప్ ఛంద గాంధార స్వర. ఈ మంత్రంలో ఉపదేశం. పునః ప్రకారాంతరేణ తదేవ ఆహ. ఇంతకుముందు మంత్రంలో ఏదైతే చెప్పడం జరిగిందో అంటే రాజు గృహాశ్రమంలో శిక్షణ పొందినటువంటి అంటే గృహస్థాశ్రమం గురించి బాగా అర్థం చేసుకున్నటువంటి రాజు విషయంలో ఇంతకుముందు మంత్రంలో చెప్పడం జరిగింది. అది ఇక్కడ మళ్ళీ అని చెప్తున్నారు. ఈ మంత్రంలో ఉన్నటువంటి శబ్దాలు సంధి విచ్ఛేదం తర్వాత అంటే పదాలు విడగొట్టిన తర్వాత పదచ్ఛేదం తర్వాత పదపాఠం మహర్షి చెప్పిన పదపాఠం ఇది. ఓం అగ్నే పవస్వ స్వపా ఇతి సు అపాహ. స్వప అంటే సు అపాహ. అస్మే ఇత్యస్మే. వర్చః సువీర్యం సువీర్యం ఇతి సువీర్యం. దధత్ రయిం మయి పోషం ఉపయామగృహీత ఇతి ఉపయామగృహీతః. అసి అగ్నయే త్వా వర్చసే ఏషః తే యోనిః. అగ్నయే త్వా వర్చసే. అగ్నే వర్చస్వాన్ త్వం దేవేషు అసి. వర్చస్వాన్ అహం మనుష్యేషు భూయాసం. ఇవి శబ్దాలు. ఇప్పుడు మంత్రోచ్చారణ. ఓం నమస్తే గురుజీ. చెప్పండి. ఓం అగ్నే పవస్వస్వపా అస్మే వర్చస్సు వీర్యం దధద్రయం మయి పోషం ఉపయామగృహీతోస్యగ్నయే త్వా వర్చస ఏష తే యోనిరగ్నయే త్వా వర్చసే. అగ్నే వర్చస్విన్వర్చస్మాస్త్వం దేవేష్వసి వర్చస్వానహం మనుష్యేషు భూయాసం. నమస్తే గురుజీ. ఓం శుభం. ఓం అగ్నే పవస్వ స్వప అస్మే వర్చస్సు వీర్యం దధత్రయం మయి పోషం ఉపయామగృహీతః అసి అగ్నయే త్వా వర్చస్సే. ఇక్కడ వర్చస్సే తర్వాత ఏష వచ్చింది కాబట్టి వర్చస్సే. అది మంత్రంలో వర్చస్సా ఉంటుంది. తర్వాత అవగ్రహ చిహ్నం వర్చస్సే ఏష విసర్గ. అక్కడ విసర్గ ఇప్పుడు వస్తుంది ఏష. తే యోని అగ్నే యోనిరగ్నయే. యోని అగ్ని ఇక్కడ రేపం వస్తుంది విసర్గ. యోని అగ్నే త్వా వర్చసే. అగ్నే వర్చస్విన్ వర్చస్వాన్ 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 త్వం నా త మధ్యలో సకారం అది విడిగా వస్తుంది. పైగా ఉచ్చారణ చేసేటప్పుడు మధ్యలో నాలుక సర్దుబాటు కొరకు ఈ అక్షరం ఈ వర్ణం వస్తుంది సకారం. వర్చస్విన్ స్త్వం వర్చస్వాన్ స్త్వం దేవేషు అసి. ఇది సంధి ఇక్కడ. దేవేషు అసి. వర్చస్వాన్ అహం మనుష్యేషు భూయాసం. ఇది మంత్రం. ఈ శబ్దాలకు అర్థం, ప్రతి పదానికి అర్థం, పదార్థం పేరుతో మహర్షి చెప్పిన అర్థం. అగ్నే విజ్ఞానాది గుణ ప్రకాశక సభాపతే రాజన్. అగ్ని అంటే జ్ఞాన స్వరూపం లేదా ప్రకాశ స్వరూపం. అగ్ని ప్రకాశం అంటే ఇక్కడ విజ్ఞానాది గుణ ప్రకాశకం. విజ్ఞానాది గుణ ప్రకాశకుడు సభాపతి రాజు. ప్రకాశకుడు
ప్రకాశం ఇచ్చేవాడు, ప్రకాశం చేసేవాడు. విజ్ఞానాది గుణాల ప్రకాశకుడు అయినటువంటి సభాపతి రాజు అని సంబోధించడం జరిగింది. హే విజ్ఞానాది గుణ ప్రకాశక సభాపతి రాజన్, ఇది సంబోధన. అగ్నే పవస్వ, శుంధ అంటే శుద్ధం చేయండి, పవస్వ పావనం చేయండి, పవిత్రం చేయండి, శుంధ అంటే శుద్ధం చేయండి. స్వపాహ సు అపాహ శోభనాని అపాంసి కర్మాణి యస్య తద్వన్. శోభన మంచి కర్మలు చేసేవాడు. శోభనాని అపాంసి, అపాంసి అంటే కర్మలు, అపాంసి వెంటనే మహర్షి కర్మాని అని అర్థం చెప్పడం జరిగింది. సు అంటే శోభనాని, అపాంసి అంటే కర్మాని. సు అపా మంచి కర్మలు, ఇవని యొక్క కర్మలు మంచివో. శోభనాని అపాంసి కర్మాణి యస్య, ఇవని యొక్క కర్మలు శోభన కర్మలు, శుభకర్మలు, అటువంటి నీవు అని అర్థం. అటువంటి నీవు అస్మే, అస్మభ్యం అంటే మా కొరకు, అస్మై అంటే ఇక్కడ అస్మే, అస్మభ్యం మా కొరకు. వర్చ వేదాధ్యయనం, వర్చస్సు ఏ వర్చస్సు, వేదాధ్యయనమైన వర్చస్సు. సువీర్యం సుష్ఠు వీర్యం బలం యస్మాత్. సువీర్యం మంచి వీర్యం, మంచి వీర్యం అంటే బలం. ఇక్కడ సుష్ఠు మంచి సరైనటువంటి, వీర్యం అంటే బలం, యస్మాత్ ఎవరి నుండి, దేని నుండి మంచి బలం లభిస్తుందో అని అర్థం ఇక్కడ. దధత్ ధరన్ సన్ అంటే ధరిస్తూ, దధత్ దధాదారుడు, మనం దాధార అంటాం. దధ సరిగా ధారణ చేయడం. దధత్ ధరన్ సన్ ధరిస్తూ, రయం ధనం. ఇంతకుముందు రయ అంటే చక్రవర్తి రాజ్యం, భూగోళ రాజ్యం, ఇలా చెప్పడం. పరమైశ్వర్యం, ఐశ్వర్యం రయ అంటే. ఇక్కడ ధనం అన్నారు. మయి పాలనీయే జనే, అంటే ఇక్కడ నాలో అని అర్థం వస్తుంది, కానీ ఇక్కడ బహువచనం తీసుకున్నారు. పాలనీయులు అంటే ప్రజలు పాలనీయులు, రాజు పాలకుడు, ప్రజలు పాలితులు, పాలితులు ప్రజలు, ప్రజలలో అని అర్థం. పాలనీయే జనే, పాలనీయ జనుల్లో, ప్రజల్లో అని అర్థం. కానీ ఇక్కడ ఏకవచనం ఉంటుంది. మయ్యి అంటే నాలో, నాలో నేనెవరిని, ప్రజను, ప్రజల్లో ఒక్కడిని. ఆ రకంగా పాలనీయుడైనటువంటి నాలో పోషం, పుష్టిం, పోషం పుష్టిని, ఉపయామ గృహీత రాజ్య వ్యవహారాయ స్వీకృత, రాజ్య వ్యవహారాల కొరకు నీవు స్వీకరింపబడిన వాడివి, ఓ రాజా, ఓ సభాపతి అని సంబోధిస్తూ. నీవు ఉపయామ గృహీతుడివి అంటే రాజ్య వ్యవహారాయ స్వీకృత, రాజ్య వ్యవహారం కొరకు, రాజ్యాన్ని నడిపించడం కొరకు నిన్ను స్వీకరించిన మేము, నీవు స్వీకరింపబడిన వాడివి. అసి అయి ఉన్నావు. అగ్నయే విజ్ఞానమయాయ జ్ఞాన వ్యవహారాయ, అగ్నయే చతుర్థి విభక్తి ఏకవచనం. అగ్ని కొరకు, అగ్ని కొరకు అంటే విజ్ఞానమయాయ న్యాయ వ్యవహారాయ, విజ్ఞానమయం కొరకు, న్యాయ వ్యవహారం కొరకు. త్వాం నిన్ను, వర్చసే తేజస్సు కొరకు, ఏష ఈ ఏతిది ఉందో ఈ రాజ్య వ్యవహారం అనేది, తే తవ నీ యొక్క యోని, ఇది రాజ్యభూమి, ఈ రాజ్యము నివసతి, ఇది నీ యొక్క రాజస్థానము, రాజు యొక్క స్థానం, రాజభూమి, రాజ్యభూమి. అగ్నయే విజ్ఞానమయాయ పరమేశ్వరాయ, ఇక్కడ అగ్నయ అంటే పరమేశ్వరుడు. పరమేశ్వరుడు ఎటువంటి వాడు అంటే విజ్ఞానమయుడైనటువంటి పరమేశ్వరుని కొరకు, విజ్ఞానమయాయ పరమేశ్వరాయ. త్వాం నిన్ను, వర్చసే స్వప్రకాశాయ వేద ప్రవర్తకాయ, నీవు స్వప్రకాశకుడు అంటే నీకు నీవే, నీ వ్యవహారం ద్వారా, నీ విద్వత్తు ద్వారా, నీ శూరత్వం వీరత్వం ద్వారా నువ్వు ప్రకాశకుడివి. స్వప్రకాశం కొరకు, ఆ స్వప్రకాశం ఎటువంటి స్వప్రకాశం అంటే వేద ప్రవర్తకాయ, నువ్వు వేదాన్ని ప్రవర్తింపజేస్తావు, వేదాన్ని ప్రచారం చేస్తావు, వేద ధర్మాన్ని నిలబెడతావు, రక్షిస్తావు. అటువంటి నీవు వేద ప్రవర్తకాయ. అగ్నే తేజోమయ వర్చస్విన్
బహు వర్చో అధ్యయనం విద్యతే యస్మిన్. వర్చస్విన్ ఎందులోనైతే బహువర్చ అన్ని రకాల వేద అధ్యయనాలు ఉంటాయో అందులో ఎందులో ఉంటో అది వర్చస్విన్ అంటే వర్చస్సు గల దాంట్లో అని అర్థం. వర్చస్వాన్ సర్వ విద్య అధ్యయనయుక్త. వర్చస్వంతుడి నీవు. సామాన్యంగా వర్చస్విని అంటారు. తేజస్విని, వర్చస్విని. వర్చస్వాన్ సర్వ విద్య అధ్యయనయుక్తుడివి. త్వం నీవు దేవేషు విద్వద్వర్యేషు విద్వద్వర్యులలో అంటే మంచి విద్వాంసులలో విద్వద్వర్యులు విద్వద్వర్యేషు అసి అందులో ఉన్నావు, భవసి అయి ఉన్నావు. వర్చస్వాన్ ప్రశస్త విద్యాధ్యయన. రాజు ఇలా ఉండాలి, వర్చస్వంతుడు కావాలి, వర్చస్వాన్ కావాలి. వర్చస్వాన్ ప్రశస్త విద్యాధ్యయన యుక్తుడు. ప్రశస్తమైనటువంటి విద్య ఏ విద్య? వేద విద్య. ప్రశస్త విద్య అధ్యయన. అహం నేను కూడా అలా కావాలని కోరుకుంటున్నాడు. రాజును కోరుతూ, రాజును ప్రార్థిస్తూ కోరుకుంటున్నాడు అన్నమాట. అహం ప్రజా సభా సేనాజన. నేను ప్రజా తర్వాత సభ సేనాజనుణ్ణి. ప్రజాజనుడు, సభాజనుడు, సేనాజనుడు అంటే సైనికుడు. సేనాజనుడు అంటే సైన్యం అందరూ సేనాజనులు. సభాజనులు మంత్రులు అందరూ వస్తారు. రాజోద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా సభాజనులు. ప్రజాజనులు బయట ప్రజలు అందరూ కూడా. అహం అంటే 3 రకాల మనుషుల గురించి చెప్పడం జరిగింది. అటువంటి నేను మనుష్యేషు మనస్వేషు అంటే ఎవరైతే మనసుతో పనిచేస్తారో, ఆలోచించి పనిచేస్తారో అందులో ఆ మనుషులలో అని అర్థం. మనుష్యాకస్మాన్ మత్వ. ఇది నిరుక్తంలో వాక్యం. ఇది మనుష్యకస్మాత్ అంటే మనిషి ఎవరిని ఎందుకు మనిషి అనాలి? మనిషిని మనుష్యాహ అక్కడ బహువచనం మనుషులు. మనుష్యాహ కస్మాత్ మనుషులను ఎందుకు అనాలి వీళ్ళని అంటే మత్వ కర్మాని సీవ్యంతి ఆలోచించి మనసుతో ఆలోచించి కర్మలు చేస్తారు కాబట్టి మనుషులు అని నిర్వచనం చెప్పినారు యాస్క మహర్షి. మనస్యమానేన సృష్ట మనస్యతి మనస్వీభావే మనోహ అపత్యం మనుషు వా అంటే మనిషి అనడానికి ఇక్కడ నిర్వచించబడింది. మనోహ అపత్యం మను యొక్క అపత్యం, మను యొక్క సంతానం కాబట్టి మనిషి. ఆ రకం కూడా మనిషే. మనసుతో చేస్తాడు కాబట్టి మనిషి, మనసు ఉంటుంది కాబట్టి మనిషి. అలా నిరుక్తం 3:7 భూయాసం అలా ఉండుగాక. ఇది ఈ మంత్రంలోని శబ్దాలకు అర్థం. ఇప్పుడు అన్వయం. హే స్వప వర్చస్విన్ అగ్నే. ఓ స్వప అంటే నువ్వు అప మంచి కర్మ చేసేవాడని అర్థం. ఓ వర్చస్వంతుడా, ఓ అగ్ని స్వరూప విజ్ఞానాది గుణ ప్రకాశక సభాపతి రాజా అని సంబోధిస్తూ. త్వం అస్మే నీవు మా కొరకు సువీర్యం వర్చో మయి రయం పోషం. ఈ నాలో లేదా ప్రజల్లో రయిని పుష్టిని, ధనాన్ని, ఐశ్వర్యాన్ని, సదుపాయాలను, సౌకర్యాలను ధారణ చేయండి. ధారణ చేస్తూ దధత్ సన్ ధారణ చేస్తూ పవస్వ పవిత్రం చేయండి. పవస్వ శుంధ శుంధ అంటే శుభ్రం శుద్ధి చేయండి. అంటే రాజ్యములంతా శుద్ధి ఉండాలి, ధర్మం ఉండాలి. అధర్మాన్ని అశుద్ధి ఉండకూడదు, అవిద్య అని అశుద్ధి ఉండకూడదు. తం ఉపయామగ్రహీతోసి నీవు ఉపయామగ్రహీతుడివి. త్వా నిన్ను వర్చస్సు కొరకు అగ్ని కొరకు వయం మేము స్వీకుర్మ నేను మిమ్మల్ని స్వీకరిస్తున్నాము. తే అంటే నీ యొక్క తవ ఏష యోని ఇది ఒక నీ యోని అంటే ఇది రాజు ఉండే స్థానం. రాజభూమి వర్చస్సే వర్చస్సు కొరకు అగ్ని కొరకు సత్ప్రేరయామ ప్రేరణ సంప్రేరయామ మంచి ప్రేరణ ఇవ్వడం జరుగుతుంది మేము. హే అగ్నే సభాపతి ఓ అగ్ని సభాపతి యథా ఏ విధంగానైతే త్వం నీవు దేవేషు విద్వాంసులలో విద్వద్వర్యేషు అన్నారు. వర్చస్వాను అందులో మంచి విద్వాంసులు కూడా నీవు వర్చస్వంతుడివి. వర్చస్వాన్ అసి తథ అలాగే అహం మనుష్యేషు మా మనుషుల్లో కూడా వర్చస్వాన్ భూయాసం నేను కూడా అలాగే కావాలి. భూయాసం నేను కావాలి, నేను కూడా వర్చస్వంతుని కావాలని కోరిక ప్రార్థన రాజును కోరడం జరుగుతుంది. భావార్థం రాజాది సభ్య జనానాం ఇదం ఉచితమస్తి యత్ తే మనుష్యేషు సర్వాః సద్విద్యాః సద్గుణాంశ్చ వర్ధయేయుః
యతః సర్వే శ్రేష్ఠ గుణ ప్రచారేషు ఉత్తమాః భవేయుః ఇతి. అంటే రాజు ప్రజలు అందరూ కూడా, ఒకరు కాదు, రాజు మొదలగువారు, సభ్యజనులు కూడా, పౌరులు కూడా, ప్రజలు కూడా, అందరూ కూడా ఏం చేయాలో చెప్తున్నారు. చేయదగింది ఏమిటంటే మనుషులందరిలో ఉత్తమోత్తమ విద్యలను, మంచి మంచి గుణాలను నింపాలి, పెంచాలి. దాని ద్వారా ఏమవుతుంది, సమస్త అందరు కూడా శ్రేష్ఠ గుణ కర్మల్లో ప్రచారం చేయడము, ధర్మాన్ని ఆచరించడం చేస్తే ఈ సమస్యలన్నీ పోతాయి. అందరూ ఉత్తములు అవ్వాలి, ఉత్తముల సంఖ్య పెరగాలి. పెరగాలంటే అధ్యయనం చేయాలి, సరిగా అర్థం చేసుకోవాలి, సరి అయినటువంటి అవగాహన ఉండాలి. విద్వాంసులకైనా, పండితులకైనా, గురువులకు, ఆచార్యులకు, రాజులకు, నాయకులకు, పెద్దవారికి, తల్లిదండ్రులకు. పెద్దవారికి తెలియాలి కదా, ముందు నింపేది పెద్దవారే కదా. రాజైనా, తల్లిదండ్రులైనా, గురువులైనా, ఆచార్యులైనా, ఉపదేశకులైనా, ప్రచారకులైనా, పురోహితులైనా, నాయకులైనా, ఉద్యోగులైన, అధికారులు, అధ్యక్షులైన, ఈనాటి నాయకులు, ఎప్పుడైనా ఎక్కడైనా ఈ పని కనుక చేస్తే ఈ ఏడుపు ఉండదు, ఈ విషాదాలు, ఈ కష్టాలు, ఈ సమస్యలు, ఈ అధర్మం, ఈ అన్యాయం, ఈ అసత్యాలు ఉండవు, ఈ మారణ హోమాలు, ఈ అశాంతి ఉండదు, ఈ భయాలు ఉండవు. ప్రపంచంలో అసలు ముఖ్యం చేయాల్సిన పని ఇది. అది ఎక్కడో కాదు, వ్యక్తిది ఇంట్లో మొదలు కావాలి. ఇంట్లో నిర్మాణం జరుగుతుంది. ఎంత పెద్ద రాజైనా, చక్రవర్తి అయినా నిర్మాణం చేసేది మాతయే. మాత నిర్మాత భవతి. గురువునాం మాతా గరీయసి. గురువులలో మాతా గరీయసి గొప్పది అమ్మ. నాస్తి మాతృ సమో గురు. తల్లిని మించిన గురువు లేడు. అసలు గురువు, ఆది గురువు అమ్మే పుట్టిన తర్వాత. కాబట్టి అమ్మ బాగుండాలి. అమ్మ బాగుంటే అవని బాగుంటుంది. అవని తర్వాత ముందు అమ్మే. అమ్మకు అవగాహన ఉండాలి, సరైన బోధ ఉండాలి, సరైన విద్య ఉండాలి. మధ్యకాలం జరిగిన పొరపాటు అదే. మరి ఆ పొరపాటును సరిదిద్దుకుంటే ఇల్లు బాగుంటుంది. అమ్మ ఒళ్ళు బాగుండాలి, అమ్మ ఒంట్లో బాగుండాలి, అమ్మ మనసు బాగుండాలి, అమ్మ బుద్ధి బాగుండాలి, అమ్మ విద్య బాగుండాలి, అమ్మకు అవగాహన ఉండాలి, అమ్మకు తెలిసి ఉండాలి, నాన్నకు తెలిసి ఉండాలి, నాన్న బాగుండాలి, అమ్మ నాన్నలు బాగుండాలి, పతిపత్నులు బాగుండాలి, దంపతులు బాగుంటేనే ఇదంతా సాధ్యమవుతుంది. భార్య భర్త భరించేవారు, ఇద్దరు భరించేవారే, భరించుకునేవారు. ఒకరినొకరు భరించుకుని సమాజాన్ని భరిస్తే, సమాజం కాదు ప్రపంచాన్ని భరిస్తారు భార్యాభర్తలు. ప్రథమ కేంద్రం, ప్రారంభ కేంద్రం, శిక్షణా కేంద్రం రాజైనా, చక్రవర్తి అయినా, మంచివాడైనా, చెడువాడైనా, ధార్మికుడైనా, అధార్మికుడైనా, వ్యసనపరుడైనా ఇంట్లోనే మొదలవుతుంది. ఇల్లే ఇంట్లోనే ఉండాలంటే ఇంట్లో నేర్పించేవారు ఉండాలి, అటువంటి గురువులు ఉండాలి, అటువంటి ఆచార్యులు ఉండాలి, అటువంటి ఉపదేశకులు ఉండాలి. ఆ పరంపర కొనసాగుతుండాలి. ఆ గురువులను, అటువంటి ఆచార్యులను, అటువంటి ఉపదేశకులను రక్షించుకుంటూ ఉండాలి. ఇంతకుముందు గత మంత్రాలు కూడా చెప్పడం జరిగింది మాటి మాటికి. విద్వాంసులను, గురువులను రక్షించుకోండి, కాపాడుకోండి. అటువంటి వ్యవస్థ ఉండాలి. రాజ్యంలో కూడా వ్యవస్థ, అటువంటి వ్యవస్థ ఉండాలి. మంచి వారిని కాపాడుకునే వ్యవస్థ. అప్పుడే సాధ్యమవుతుంది. మంచికి గుర్తింపు ఉన్నప్పుడే ఎవరైనా మంచివారుగా ఉంటారు. గుర్తింపు లేకపోతే, సహకారం లేకపోతే ఒంటరిగా పోరాటం ఎన్నాళ్ళు చేస్తారు. మౌనం వహించాల్సి వస్తుంది, మౌనిగా మారాల్సి వస్తుంది. మౌనిగా మారాలి, మునిగా మారి వనంలోకి వెళ్ళాల్సి వస్తుంది, వనిగా ఉండాల్సి వస్తుంది, వానప్రస్థం స్వీకరించాల్సి వస్తుంది, వనస్థులు కావాల్సి వస్తుంది. ఇది పరిష్కారం. ఎన్నో సమస్యల పరిష్కారం ఇదే. నాణ్య పంథ విదితేనాయ. ఒకసారి మంత్రం చూద్దాం. ఓం అగ్నే పవస్వ స్వపా అస్మే వర్చస్సువీర్యం దధద్రయిం మయి పోషం ఉపయామ గృహీతోసి అగ్నయే త్వా వర్చస్సే ఏషః తే యోనిః అగ్నయే త్వా వర్చసే అగ్నే వర్చస్వాన్ త్వం దేవేషు అసి వర్చస్వాన్ అహం మనుష్యేషు భూయాసం. నేను కూడా మనుషుల్లో కావాలి, భూయాసం. మంచి ప్రార్థన ఇది. అహం మనుష్యేషు భూయాసం వర్చస్వాన్ అహం. నేను కూడా వర్చస్వంతుని కావాలి, వర్చస్విని కావాలి. వర్చస్వాన్ అహం మనుష్యేషు భూయాసం. ఈ వాక్యం రాసుకోండి, మాటి మాటికి జపం చేసుకోండి.
నేను కూడా అందరిలో వర్చస్సుని కావాలి, నేను కూడా వెలిగిపోవాలి, తేజవంతుని కావాలి, వేదాధ్యయనం చేయాలి. వర్చస్వానహం మనుష్యేషు భూయాసం, వర్చస్వానహం మనుష్యేషు భూయాసం, వర్చస్వానహం మనుష్యేషు భూయాసం. ఈ వాక్యం రాసుకోండి, జపం చేసుకోండి. శుభం. ఇక్కడ ఆపేద్దాం. ఓం. ఇప్పుడు సందేహాలు, ప్రశ్నలు ఉంటే అడగండి, సమయం వ్యర్థం కాకుండా. తర్వాత ఆత్మ నివేదనకు సిద్ధంగా అండి. అడగండి, ముందు మీ ప్రశ్నలు, సందేహాలు అడగండి. తర్వాత మీ అభిప్రాయాలు, మీ అనుభూతి, మీరేం నేర్చుకున్నారు, ఏమి గ్రహించినారో చెప్తారో చెప్పండి. ముందు ప్రశ్నలు, సందేహాలు అడగండి. ఏమి అర్థం చేసుకున్నారు? ఏం అర్థం కాకపోతే సూచనలు చెప్పండి. ఏమైనా సూచనలు ఉన్నాయా? నమస్తే గురుజీ. గురుజీ అడగండి. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పారు, కాడు కదిలినా కత్తి కదిలినా నా కాలు తగ్గుతుంది అంటే సొంతం జాగ్రత్తగా ఉండాలి ఒకటి. తర్వాత రాజ్యమైన ఇంట్లోనైనా సరే అందరికీ మంచి విద్యావంతులు ఉండాలి, గుణవంతులు ఉండాలి, అందరిలో సమానంగా ఆ, సమాన సమన్వయం ఉండాలి. అప్పుడే అన్ని బాగు జరుగుతాయని తెలుసుకున్నాం గురించి. శుభం. ఓం నమస్తే గురుజీ. చెప్పండి. ఈ మంత్రంలో చెప్పిన దానికి జీవితము పూర్తి విరుద్ధంగా అనిపించింది గురుజీ. రాజ్య వ్యవహారం కానీ, ఇంటి వ్యవహారం కానీ, ఏ విద్య అయితే అందాలో ఆ విద్య అందలేదు, అందట్లేదు కూడా. రాజుకి ఉండటం లేదు, ప్రజలకి ఉండటం లేదు, ఇంట్లో కూడా తల్లిదండ్రులకి ఉండటం లేదు. కాబట్టి బయట ఏది దొరుకుతుందో ఈ రకరకాల విద్యలు, రకరకాల జ్ఞానాలు తెలుసుకొని అదే మంచిది అనుకొని ఎవరిష్టం వాళ్ళది అన్నట్టుగా, ఎవరి జీవితం వాళ్ళది అన్నట్టుగా అయిపోయింది. మళ్ళీ తిరిగి వేద మార్గంలో రావాలి అంటే గురువుల మార్గదర్శకం తప్పకుండా అవసరము. రాజు కూడా వేదాధ్యయనం చేసి విద్వాంసుడైనప్పుడు మాత్రమే ప్రజలకు కూడా వేద జ్ఞానము అవసరము అని ఆయనకు అర్థమైనప్పుడే మరలా ఈ స్కూల్స్ కానీ, ఇవన్నీ ఈ గురుకులాలు కానీ మళ్ళా విద్వాంసులను తయారు చేయడానికి కానీ అవకాశం ఉంటుందని. ముందు రాజు వ్యవహారము సరిగా ఉండాలి, ఆయన వీర్యవంతుడై ఉండాలి, ఆయనకి విజ్ఞానం ఉండాలి. ఇవి వేదానికి దూరం అవడం వలన ఇవన్నీ అనర్థాలు అని అర్థమైంది గురుజీ. నమస్తే గురుజీ. ఓం. కారణం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇలా అవుతుంది, ఎందుకు అవుతుంది చెప్పేవారు లేరు, వినేవారు లేరు. చెప్తే అర్థం చేసుకునేవారు లేరు, అడిగితే చెప్పేవారు లేరు. సమన్వయం లేక. సమన్వయం అవసరం ఉంది. అవును గురుజీ. ఈ తరగతిలో ఉన్న వారందరూ ప్రయత్నం చేస్తే చాలు. మరలా ఇందులో ఉన్న వారందరూ కనుక ప్రయత్నం చేస్తే సరిపోతుంది. దేశం కాదు, ప్రపంచంలోనే పరంపరలు, వైదిక పరంపరలు వస్తాయి. సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా? ఎవరికి సాధకులారా, కష్టం ఎవరికి గురించి వారే అందరూ కలిసి చేస్తే సాధ్యమే. ఒంటరిగా ఇబ్బంది అవుతుంది, ఒంటరి పోరాటం అవుతుంది. ఒంటరిగా ఉంటే ఎవరు సహకరించరు. ఒంటరిగా ఉంటే అసహించుకోవడం కాదు, అసలు వెకిలిగా చూస్తారు, ఒక విడ్డూరంగా చూస్తున్నారు. ఇదేమిటి కొత్త మార్గం అనుకుంటున్నారు బయట ప్రపంచం.
బయట సమాజం. అవును గురుజీ. మరి ఎక్కడో ఇదేదో కొత్త ఒక్కళ్ళం మార్గం. చెప్పండి. ఎక్కడో ఒక్కొక్కళ్ళమే ఉంటున్నాం కదా గురుజీ. సమన్వయం ఊరికొక్కళ్ళమో చేసుకోవాలి. ఒక్కొక్కళ్ళమో. నిజాయితీగా పనిచేసేవారు ఒక్కరొక్కరే ఉంటున్నారు. ఉమ్, ప్రదర్శించేవారు వారికి దొరుకుతారు. ప్రదర్శించే వారికి అందరు కనిపిస్తారు. అక్కడ సంఖ్య కనిపిస్తుంది. అదే అప్పుడు మనకి సందేహం కలుగుతుంది, అదే నిజమేమో అనిపిస్తుంది. ఎందుకంటే అటు పరిగెత్తుతున్నారు కదా ప్రదర్శించే వారి వైపు. అవును. నిజాయితీగా పనిచేస్తే ఉన్నవారు కూడా పారిపోతున్నారు. నిజాయితీగా ఉండేవారు నలుగురైనా పర్వాలేదు, దానికోసం ప్రయత్నం చేయండి. మిగిలేది నిజాయితీ మిగులుతుంది, సత్యం మిగులుతుంది, ప్రదర్శన మిగలదు. ప్రదర్శన వలన దర్శనం కాదు, ఈశ్వర దర్శనం ప్రదర్శన వలన లభించదు, ఆచరణ ద్వారానే. చెప్పండి, ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? నిజాయితీగా గుండె మీద చేసుకొని చెప్పండి. నిజాయితీగా వైదిక ధర్మం కొరకు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? సమన్వయం మీరు అక్కడే ఉండండి, ఇంట్లోనే ఉన్న పర్వాలేదు, మీ ఊర్లోనే ఉండండి, కానీ సమన్వయం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? దుర్గాప్రసాద్ గారు ఎత్తారు. చెప్పండి, కనీసం నోటితో చెప్పండి, సిద్ధంగా ఉన్నాం నిజాయితీగా. ప్రదర్శన లేకుండా, పేరు ప్రతిష్ట కాకుండా కేవలం ధర్మం కొరకే, ధర్మం నిలబడాలి. సిద్ధంగా ఉన్నాం గురుజీ. ప్రపంచం మార్చడం కాదు, ప్రపంచాన్ని సమాజాన్ని మార్చడం తర్వాత. ముందు ఒళ్ళు ఇల్లు, మాటి గుర్తుంచుకోండి. ఒళ్ళు ఇల్లు మారితే మొత్తం సమాజం కాదు, దేశం కాదు, ప్రపంచం మారుతుంది. మిగతా వారు సిద్ధంగా లేరా? నోటితో చెప్పండి కనీసం. సిద్ధంగా ఉన్నాం. నోటితో ఇక్కడ చేయొత్తండి, దీంట్లో ఉంది కదా, హ్యాండ్ చేయొచ్చు. మిగతా వారు వినట్లేదా? ఫోన్ దగ్గర లేదా? మేము కూడా రెడీగా ఉన్నామండి. ఎవరు? నాగేశ్వర భలే నాగేశ్వరయ్య గారు. ఇంకా మిగతా వారు సిద్ధం గురుజీ. హనుమాన్ గారు సిద్ధం. ఇంకా ఎవరు సిద్ధంగా ఉన్నారు? నమస్తే గురూజీ, సిద్ధంగా ఉన్నాం గురూజీ. నిజాయితీగా ఉంటే చాలండి. నిజాయితీగా లోపల ఇప్పుడు సమన్వయం చేసుకొని, ఇంకా ఏం చేసేది ఏం లేదు. సమన్వయం చేసుకొని మాది ఒక మార్గం, మాదొక బలం, వైదిక ధర్మ బలం ఇది, దానికోసం సిద్ధంగా ఉండాలి. నమస్తే గురుజీ, నేను సిద్ధమే. ఇందులో ఏ స్వార్థం లేదు, ఏ ఈర్ష్యా ద్వేషాలు లేవు. అందరం ఎందుకు కలిసినాం ఇప్పుడు, ఎందుకు వింటున్నాం అంటే మన కలిపింది మనకు ధర్మం, వైదిక ధర్మం కలిపింది, వేదం కలిపింది, మహర్షి దయానంద సరస్వతి గారు కలిపారు, ఋషులు కలిపినారు కదా. లేకపోతే మీరెవరో నేనెవరో, ఎవరికి ఎవరో, ఎక్కడెక్కడో కదా. నమస్తే గురుజీ. చెప్పండి. నమస్తే గురుజీ, నేను కూడా సిద్ధంగా ఉన్నాను గురుజీ. పేరు చెప్పండి. మధుసూదన్ రావు గురుజీ. తెలుసు, నేను వింటున్నాను కానీ అందరు తెలియాలి కదా. మధుసూదన్ రావు గురుజీ. మరి ఎక్కడి నుండి? జమ్మలమడుగు గురుజీ. జమ్మల నుండి ఎవరెవరు ఉన్నారు? నాగేశ్వరయ్య గారు, మీరు, ఇంకా నాగవీనమ్మ గారు. అవును గురూజీ, నేను ఉన్నాను. ముగ్గురు. ఎవరు? దుర్గాప్రసాద్ గురూజీ. అవును, దుర్గాప్రసాద్ గారు, మీరు ముందే అడ్రస్ చేశారు. మీరు కూడా జమ్మలమడుగు నుంచి చాలా మంది ఉన్నారు. నిజాయితీగా ప్రయత్నం చేయండి, ఒంటరిగా బాధపడకండి. మేము ఒంటరిగా ఉన్నాము, అర్థం చేసుకునే వారు లేరు, సహకరించే వారు లేరు అనుకోకండి. ఏమైనా సందేహం కలిగినప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు అడగండి, చెప్పండి, మాట్లాడుకుందాం. సరేనా? అలాగే గురుగారు. వీలైతే మీ అందరి ఫోన్ నంబర్లు ఒకసారి పంపిస్తాను. మిగతా వారు కూడా ఫోన్ నంబర్ ఉన్నారు, పంపించండి నాకు. అలా ఒకరినొకరు ఫోన్ నెంబర్ పంపించుకోండి, కలిసి మాట్లాడుకోండి. నేను ఒంటరిగా ఉన్నానని బాధపడకండి, అసలు అనుకోకండి. ఇది సమన్వయం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో ఎవరికి ఏ స్వార్థం లేదు, అందరికీ ఉన్న తపన ఉంది. నిజానికి ఇందులో వచ్చిన వారందరికీ తపన ఉంది, తపన లేని వారు ఎవరూ లేరు ఇప్పుడు. ఇందులో ప్రతి ఒక్కరికి తపన ఉంది. వైదిక ధర్మం అంటే అందరికి ఇష్టం ఉంది. సరిపోతుందా లేదా కదా? ఎవరున్నారా తపన లేని వారు? ప్రతి ఒక్కరికి తపన ఉంది. పూర్వజన్మ చేసినటువంటి సాధన ఉంది, పూర్వజన్మ సుకృతం కూడా ఉంది.
అయితేనే వింటున్నారు, వస్తున్నారు కదా. పొద్దున్న లేచి తపస్సు చేస్తున్నారంటే లోపల ఉంది, సంస్కారాలు ఉన్నాయి. తక్కువ అంచనా వేసుకోకండి. నేను మాటికి చెప్పేది ఒకటి, తక్కువ అంచనా వేసుకోకూడదు. ఒక్కోసారి ఆరోగ్యం బాగాలేనప్పుడు, ఎవరు సహకరించినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు అనిపిస్తుంది. ఒక్కోసారి నిరాశ వస్తుంది. నిరాశ వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయండి. వింటున్నారా? అలాగే ఇప్పుడు నిరాశ గురుగారు. వచ్చినప్పుడు, ఇబ్బంది అనిపించినప్పుడు, ఏం అర్థం కానప్పుడు, ఏమి తోచినప్పుడు నాకు ఫోన్ చేయండి. అలాగే మీరు కూడా గురుగారు. మీరు కూడా పరస్పరం మాట్లాడుకోండి, అలా చెప్పుకోండి. సరేనా? ఈ పని చేయండి. ముందు ఆరోగ్యం కాపాడుకోండి. సంక్రాంతి ఇంకెన్ని రోజులు లేదు, దగ్గరకు వస్తుంది కదా. ఇంకెన్ని రోజులు సంక్రాంతి? వారం రోజులు ఉంది. అదే ఈ లోపల సంక్రమణం జరగాలి, మార్పు జరగాలి, మంచి క్రాంతి జరగాలి. దానికోసం ప్రయత్నం. మనం చెప్తున్నాను కదా, సంక్రాంతి లోపల మార్పు, లేదా ఈ సంక్రాంతికి ఒక సంకల్పం తీసుకోండి, వ్రతం తీసుకోండి. వచ్చే సంక్రాంతి వరకు నేను ఇలా మారిపోతానని చెప్పేసి. వచ్చే సంక్రాంతి వరకు. గతంలో సంక్రాంతి సంకల్పం చేసిన వారు ఉన్నారు కొందరు. గుర్తుందా, మర్చిపోయారా? గత సంక్రాంతికి ఏమి సంకల్పాలు తీసుకున్నారో గుర్తుందా ఎవరికైనా? అప్పుడు కూడా ఇది చెప్పుకున్నాం, వచ్చే సంక్రాంతి వరకు మార్పులు జరగాలని. ఏమైనా మార్పు జరిగిందా జీవితంలో, భావాల్లో, ఆలోచనల్లో, అలవాట్లలో, అవగాహనలో? జరిగింది గురూజీ. చూసుకోండి, ఎవరికి వారు చూసుకోండి. ఇంకా జరగాలి గురుజీ, జరిగింది కానీ ఇంకా జరగాలి. ఇంకా జరగాలి అనుకునే వారు కూడా సంకల్పం తీసుకోండి. మార్పు. నమస్తే గురుజీ. మార్పు చాలా జరిగింది కానీ ఇంకా జరగాలి, ప్రయత్నంలో ఉంది. జరగాలి. జరిగిపోయింది అనకండి, జరిగిపోయింది అయిపోయింది అనకండి, తెలిసిపోయింది అనకండి. ఇప్పుడు కానీ తెలిసిపోయింది ఒక్కోసారి అంటాం మనం, అర్థమైపోయింది అంటాం. అర్థమైపోయింది, తెలిసిపోయింది అనకండి. తెలుసుకుంటున్నాను, ఇంకా తెలుసుకోవాల్సిన చాలా ఉంది. నిజానికి మనం చేసిన ఇంకా ప్రయాణం ఉంది, ప్రయాణం అయిపోలేదు, ఇంకా చేరుకోలేదు కదా. ప్రయాణం చేసేది ఉంది, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. అందరికీ ఒక సూచన ఏంటంటే, ముందు ఈశ్వర స్తుతి, ప్రార్థనోపాసన మంత్రాలు ఉచ్చారణ చూసుకోండి. పుస్తకం ముందర ఉంచుకొని, పుస్తకం తెరిచి ముందర ఉంచుకొని అక్షరం చూడండి. అతేశ్వర స్తుతి, ప్రార్థనోపాసన మంత్రాలు చెప్పుకుంటాం కదా. ఒక్కొక్క మంత్రం అక్షరం చూడండి, ఉచ్చారణ సరిగా చేసుకోండి. అది ముందు. ఎందుకంటున్నా అంటే, మనకు ఉచ్చారణ సరిగా రావాలి. మంత్రోచ్చారణ మాట్లాడేటప్పుడు, మంత్రోచ్చరణ చేసేటప్పుడు అక్షరం చూడండి. మహాప్రాణాలు, దీర్ఘాలు, ఒత్తులు సరిగా చూసుకోండి. ఎందుకంటే అవసరం ఉంది. ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి మీరు మంత్రోచ్చరణ చేస్తున్నారు కానీ చాలా తప్పులు వస్తున్నాయి ఉచ్చారణలో, గమనిస్తున్నాను నేను. నేర్చుకోవాలనుకుంటే వాణమ్మ గారు, తర్వాత పద్మావతమ్మ గారు కొందరు ఉన్నారు, ఉచ్చారణ బాగున్నారు, కొందరు ఉన్నారు. వారి ద్వారా నేర్చుకోండి, లేకపోతే నా ద్వారా నేర్చుకోవచ్చు. ఇంతకుముందు చెప్పడం జరిగింది, వారి ఉచ్చారణ గురించి కూడా చెప్పడం జరిగింది. ఆ బొమ్మలు కూడా గీయడం జరిగింది. మళ్ళీ ఒకసారి బొమ్మలు పెడతాను, ఒక్కొక్క అక్షరానికి. లక్ష్మణరావు గారు ఎంతో శ్రమించి తపస్సుతో ఆ బొమ్మలు గీయడం జరిగింది, చాలా కష్టపడి. ఇది ఒక సూచన. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఈరోజు మంత్రంలో ఏమర్థం చేసుకున్నారు చెప్పండి ఎవరైనా స్పష్టంగా. ఏమైనా అనిపించిందా లేదా? ఏమనిపించింది లక్ష్మణరావు గారు? నమస్తే గురుజీ. ఈరోజు మంత్రం ద్వారా ఏమనిపించింది మీ అనుభూతి? రాజు, ప్రజలు, అలాగే పరమాత్మ, ఉపాసకులు. పాలన ఎలా ఉండాలని కోరుకుంటారో, పాలకుడి యొక్క సుగుణాలు అన్నీ తెలుసుకోవాలి ప్రజలు. అలాగే పరమాత్మని ఉపాసించాలనుకునే వాళ్ళు ముందుగా పరమాత్మ యొక్క గుణ స్వరూపాలు తెలుసుకోవాలి. తెలుసుకుంటూనే మనస్సును పవిత్రం చేసుకోవాలి. ఇంద్రియం నిగ్రహంతో, బ్రహ్మచర్య వ్రతంతో ఉపాసన చేయాలి తెలుసుకున్నాను. ఓం నమస్తే. ఇంకెవరైనా ఏమర్థం చేసుకున్నారు? జీవనానికి కారణం వేదమే గురూజీ. వేదం ద్వారానే అన్ని తెలుస్తాయి, దాని ద్వారానే విచక్షణ జ్ఞానం,
కలుగుతుందని అర్థమైంది గురుజీ. ఏ విషయంలో అయినా సరే, ఎవరైనా సరే, ప్రతి మానవుడు కూడా అంటే రాజు, ప్రజలు, ఇంకా గృహంలోని వారు అందరూ కూడా భార్యాభర్తలు ఎవరైనా సరే వేదాన్ని చదివి ఉంటే వారు ఉత్తమ జీవనాన్ని గడపగలుగుతారు. దాన్ని ఆచరించటానికి ప్రయత్నం చేయాలని తెలుసుకుంటాం. ఓం. ఇంకెవరైనా ఉన్నారా? సందేహాలు, నమస్తే ప్రశ్నలు గురుజీ. చెప్పండి. నమస్తే గురుజీ. చెప్పండి. అందరి ఉన్నతితోనే తన ఉన్నతి కలదని, తన ఉన్నతితోనే సంతృప్తి చెందక ఉండాలనే భావన బాగా నాకు స్ఫురించింది గురుజీ. నమస్తే. శుభం, శుభం. ఏమైనా సందేహాలు ఉన్నాయా, ప్రశ్నలు ఎవరికైనా? సూచనలు? సంక్రాంతి గురూజీ. ఈ సందర్భంగా చెప్పండి. ముఖ్యంగా మీరు ఈరోజు చెప్పేదండి శరీరం అనే దీని మీద ముందు ప్రతి వ్యక్తిగా నేను ఎక్కువ ఈ గత సంవత్సరం నుంచి సంక్రాంతిలో ముందు మాట ఇవ్వడం జరిగింది. శరీరం అనే ఈ రాజ్యంలో ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాము. బయటికి అలజడిగా మాట్లాడడం కానీ కొద్దిగా తగ్గింది. అయితే ఈ అలజడి మాట్లాడడం ఎక్కువ నాకు అలవాటు ఉండేది. అది కొద్దిగా తగ్గింది. ఇంకా దాన్ని ప్రయత్నం చేస్తాం. శరీరం అనే రాజు ఉన్నాడు, ఇందులో మంత్రులు అన్నీ ఉన్నారు. దీన్ని అరికట్టే ప్రయత్నంలో ఉన్నాం. అది చక్కగా వ్యక్తి నిర్మాణం అయితే సమాజం ఇంచుమించు నిర్మాణం అవుతుంది. ఎందుకంటే నాలో మార్పు చాలామంది నన్ను చూసి నాతో మాట్లాడరు. అంటే ఎక్కువ ఏదో దూషించేవారనమాట. అలా ఇలా ఏదో ఇది ఒక కొత్త విధానాన్ని అనుసరిస్తాడనేసి చాలామంది దూషించారు. ఆ దోషం లేదు ఇప్పుడు. ఈ వ్యక్తి చక్కగా ఉన్నాడు అని భావన అందరిలో కలుగుతుంది. నాలో కంట నేను గమనించేదనమాట. ఎక్కువ మంది గౌరవించడం ప్రారంభించారు. ఒక 20 సంవత్సరాలు ఇంచుమించు ఒక 25 సంవత్సరాల నుంచి దీన్ని అనుసరించడం జరిగితే ఒక 15, 20 సంవత్సరాల వరకు నన్ను అనుసరించలేదు. అనుసరంగా తిట్టేవారనమాట. ఎందుకు లేనిపోనివని. కానీ ఒక 2022 తర్వాత ఈ 4, 5 సంవత్సరాల నుండి ఎక్కువ ఈ సంవత్సరంలో మాత్రం బాగా మార్పనమాట. ఈ వ్యక్తి బాగానే ఒక వైదిక ధర్మం నిత్యాగ్నిహోత్రం చేస్తారు. లేకపోతే సంధ్య ఇలాంటివి మంచి విషయాలు చెప్తారు. మాట్లాడితే అవే మాట్లాడుతున్నారన్నమాట. ఇప్పుడు వేరే మాటలు ట్రాఫిక్ నా దగ్గర ఆడరు. దానివల్ల నాకు మేలు ఏంటంటే నేను చేసే ధ్యానానికి బాగా ఉపకరిస్తుందన్నమాట. అయితే ఈ మార్పు నాలో జరిగింది. ఇంకా జరుగుతుందని శాసిస్తూ బాగా ఒక పుస్తకం చదివితే ఆ పుస్తకంలో విషయాలు ఎప్పుడో తెలిసినట్టుగా అనిపిస్తుంది గురూజీ. ఎందుకో గాని నాకు. అంటే ఇది మార్పు అంటారా? అది ఒక పుస్తకం గత జన్మ సంస్కారాలు, ఈ జన్మ సంస్కారాలు, అనుభవాలు గుర్తుకొస్తాయి. ఎవరో చెప్పినట్ట ఆ విషయం ముందే సంస్కారాలు ఉన్నాయి, వస్తాయి. అలా ప్రయత్నం చేస్తాను. పూర్తిగా చేయడానికి నిరంతరం దీనిలో శ్రమించి నా పనిలో, మాటలో, ఆటలో పాడే అన్నీ కూడా ఇందులో నేను ఎక్కువ ప్రయత్నం బాగా నిమగ్నం అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. అందు గురించి ఎక్కువ మాట్లాడట్లేదు, తక్కువ మాట్లాడతాను. అయితే రజోగుణం తగ్గించుకోవాలి, సాత్వికంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. చెప్పండి. అయితే ఎక్కువ మంది నాతో మాట్లాడే వ్యక్తులు ఇప్పుడు ఏవేవో మాట్లాడట్లేదు. ఆడితే ఎక్కువ నా ట్రాఫిక్గా మాట్లాడుతాను. నాతో ఆడితే సైడ్ మాటలు ఏదేదో మాట్లాడు. ఎందుకంటే ఈయన మాట్లాడ్డా కాబట్టి అనేసి. అంటే అలా మార్పు నేను ఎక్కువ మంది ఎదుటి వ్యక్తి నుంచి నా స్వీకరించిందనమాట. అంటే నేను ఇలా ఉండనందువల్ల ఈయన దగ్గర ఏం మాట్లాడకూడదు, ఈయన ఇలా ఉంటాడు కాబట్టి ఇలాగే ఆడాలనేసి ఎక్కువ ఆయన చెడ్డోడే నా దగ్గరికి వచ్చేసరికి ఈ ట్రాఫిక్ మాట్లాడనమాట. వేరే ట్రాఫిక్ అసలు ఆడరు. నేను మళ్ళీ ఆడాలన్నమాట అవసరం అనుకుంటే. అట్లా కొద్ది దూరంగా ఉన్నాక అయితే సమాజంలో ఉన్నాం కాబట్టి కొద్దిగా వెళ్ళవలసి వస్తుంది కొన్నిటికి. అక్కడ మళ్ళీ చెడిపోద్ది అనమాట మనసు. అదనమాట మార్పు అనేది జరిగింది. ప్రయత్నం చేస్తాను గురూజీ. మీ యొక్క భగవంతుడి ఆశీస్సులు మీ తాలూకా ఇది వల్ల ప్రయత్నం చేస్తుండండి. నిరాశ రానివ్వకండి. ఆ నిరాశ ఒక్కొక్కప్పుడు జరుగుద్ది. మీ తాలూకు వాక్కులు ప్రతిరోజు వింటుంటే మరి నిరాశ అంతా పటాపంచలు అయిపోతుంది. నమస్తే, ధన్యవాదాలు. ఒకటి అనుకోండి, నిరాశ ఎప్పుడైనా ఎవరికైనా నిరాశ అనిపిస్తే ఆ నిరాశ నాది కాదు. నిజానికి ఆ స్థితి మానసిక స్థితి, మనసుకు సంబంధించిన స్థితి. నిరాశ, నిస్పృహలు, భయాలు, కామక్రోధ లోభాలు ఇవన్నీ కూడా అరిషడ్ వర్గాలన్నీ మనసుకు సంబంధం. ఆత్మ అసంగహ, అపరిణామి. ఆత్మ పరిణామం, మార్పు జరగదు. ఆత్మలు ఇవి ఉండవు. ఆత్మలో ఉండేది ఒకటే విద్య, అవిద్య. అవిద్య అనే ఒకటే దోషం. ఆత్మకు ఉన్నటువంటి లోపము, దోషం, అవిద్య ఒకటే అజ్ఞానం. ఇంకేముండవు. ఆత్మకు రోగాలు ఉండవు.
ఆత్మలు ఇవి ఉండవు, భయాలు కూడా ఉండవు ఆత్మకు. అంత మానసిక విషయం అదంతా. నిరాశ కూడా మానసికమే, భయం మానసికమే, ఈ క్రోధం కానీ, లోభం కానీ, కామం కానీ అంత మానసికమే. వెంటనే అనుకోవాలి ఇది నాది కాదు, ఆ నిరాశ నాది కాదు, ఆ భయం నాది కాదు, మనసుకు సంబంధం నాది కాదు. ఒక మాట అనుకోండి, ఎప్పుడు నిరాశ అనిపించినప్పుడు, భయం వేసినప్పుడు, అది నాది కాదు, నేను ఆత్మను, అదంతా మానసికమే. మళ్ళీ పోతుంది కదా, ఎప్పుడు అదే భయంతో ఉండం కదా, అదే నిరాశలో ఉండం కదా, మార్పులు వస్తున్నాయి కదా. అంటే నాకు సంబంధం లేదు మనసుకు. అంటే నేను తెలుసుకోవాలి, నేను తెలుసుకుంటే ఆ నిరాశ ఉండదు. తెలుసుకోవాలి, నా స్వరూపాన్ని నేను తెలుసుకోవాలి. ఈ రకంగా అనుకుంటే నిరాశ ఉండదు, భయం ఉండదు. శుభం. సూత్రం గుర్తుంచుకోండి. ఇందాక ఒక మంత్రంలో వాక్యం చెప్పుకున్నాం కదా, వర్చస్వానహం మనుష్యేషు భూయాసం. మనుషుల్లో నేను వర్చస్వంతుని కావాలి, వర్చస్వాన్ కావాలి. వర్చస్వాన్ అహం మనుష్యేషు భూయాసం. ఓం. ఇప్పుడు ఎవరు ఆత్మ నివేదన ఓం నమస్తే గురుజీ. చెప్పండి అమ్మా. ఓం పరమపిత పరమాత్మకు నమస్కారం. పరమేశ్వర, ఈ జీవనాన్ని నువ్వు అందించవు తండ్రి. ఇందులో ఎన్నో ఒడిదుడుకులని చూస్తున్నాను పరమేశ్వర. నీవే తల్లివి, తండ్రివై కాపాడుతున్నావు. వేద జ్ఞానాన్ని అందించి నాకెంతో సహాయాన్ని చేశావు తండ్రి. నాలోని కర్మలను, పాపాలను తుడిచివేయుచున్నావు. నేను నాలోని దోషాలని, దుఃఖాలని తొలగించుకో. నీ దగ్గరికి రావటానికి ప్రతిదీ నాకు అందిస్తున్నావు, చూపిస్తున్నావు, భావిస్తున్నాను. ఇంకా అంటుకొని ఉంది తండ్రి. ఆ అంటుకున్న దాన్ని తొలగించుకునేందుకు నాకు శక్తిని, ప్రేరణ కలిగించు తండ్రి. ఇంకా అభిమానం, ప్రేమ ఇవన్నీ తొలగిపోవాలి తండ్రి. ఎవరి మీద ప్రేమను పెంచుకోకూడదు తండ్రి. ప్రేమను పంచాలి కానీ కావాలని నేను కోరుకోకుండా ఉండేందుకు నాకు శక్తిని, ధైర్యాన్ని, ప్రేరణని తండ్రి నిన్నే అర్థిస్తున్నాను తండ్రి. నేను నీ సంతానం కనుక నీవు నన్ను కాపాడుతున్నావు తండ్రి. నేను నీ దారిలోనే ఉన్నాను, కానీ మధ్యలో చాలా ఒడిదుడుకులతో తండ్రి దాన్ని నీవే సరిచేయందుకు తండ్రి నేను వచ్చేసి కావాలి తండ్రి. ఈ వేద జ్ఞానాన్ని ఇంకా ఇంకా వృద్ధి చేసుకొని నా మనసుకు తగిలిన గాయం ఇది నాది కాదు, నా శరీరం నశించిపోతుంది తండ్రి, కానీ నా ఆత్మలో నిన్నే నింపుకు ఇద్దరి చీర పరమేశ్వర్. నీకు తప్ప నేను ఎవరికి చెప్పుకుంటా జగన్నాయక. నాకెవరూ లేరు తండ్రి. బంధాలు, బాంధవ్యాల, భౌతికమైన బంధాలు తండ్రి ఇంకా, కానీ ఆ శక్తి నీవు తండ్రి, అధిగమించే శక్తిని నేను విని చేరుకున్నాను. నా కోరిక, నా సంకల్పం నెరవేర్చు పరమేశ్వర. నా దుఃఖాన్ని నాశనం చేయలేవే తండ్రి. నీవే తండ్రి, నీవే నిన్నే ప్రార్థిస్తున్నా, యాచిస్తున్నాను తండ్రి. ఓం రక్షక.
ఓం. సమర్పణ చేసుకోండి పరమాత్మకు. విషాదానికి, బాధలకు, కష్టాలకు కారణం అర్థం చేసుకోవాలి. కళ్ళు మూసుకోండి. దీర్ఘ శ్వాస ఒకసారి. ఓంకారం ఒకసారి. ఓ గమనించండి, ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాం. సమస్యలు, అశాంతి, భయాలు, దుఃఖాలు ఎన్నో అనుభవించినాం. అవమానాలు కూడా అనుభవించినాం. ఎందరెందరో ఏవి అనుకున్నారు, ఏ వగింపులు అసహించుకున్నారు, అవమానించినారు, నిందించినారు, ఆరోపించినారు. ఎన్నో రకాలు అనుభవించినాం. తెలిసి కూడా పాటించలేకపోతున్నాం. కారణం గమనించండి, ఎందుకు ఇలా అవుతుంది? ఒకప్పుడు నేను కూడా అలాగే, అందరూ అలాగే కొట్టుకుపోయాం. ఒకప్పుడు సామాన్యమే, అర్థం కాక, అవగాహన లేక ఏదో అనుకున్నాము. మనం చేసిన వ్యవహారం, ఇతరుల పట్ల మన అభిప్రాయాలు, మన వ్యక్తాలు ఎన్నో వ్యక్తం చేసినాము, ఎన్నో అనుకున్నాం. మనం కూడా అనుకున్నాం అలాగే. గుర్తు చేసుకోండి, మన విషాదాలకు, మన కష్టాలకు, మన బాధలకు, మన సమస్యలకు మనమే మొదటి కారణం. ఇతరులు కూడా కారణం కావచ్చు, సమాజం కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ మన కర్మల ప్రభావం ఎక్కువ ఉంటుంది, మన కర్మ ఫలమే ఎక్కువ ఉంటుంది. చేసిన కర్మలు అనుభవించక తప్పదు. అయినా మార్చుకోవచ్చు, కర్మ ఫలాన్ని కూడా మార్చుకోవచ్చు. ప్రయత్నంతో, పురుషార్థంతో ప్రారంధాన్ని మార్చుకోవచ్చు. గట్టి పురుషార్థం చేసే ప్రయత్నం చేయండి. నిజాయితీగా పరమాత్మను ప్రార్థిస్తే తప్పకుండా మొర ఆలకిస్తాడు, సందేహం లేదు. ఈ సంక్రాంతి లోపల ఒకసారి జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి, సింహావలోకనం చేసుకోండి, ఆత్మ పరిశీలన. గడిచిన జీవితాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. ఈ రోజు నుంచి ప్రారంభించండి. నేను వెలిగిపోవాలి, క్రాంతి మార్పు జరగాలి, క్రాంతి జరగాలి, ఏదో మార్పు జరగాలి, అందరిలో వెలిగిపోవాలి. వచ్చే స్వనహం మనుష్యేషు భూయాస్. అందరిలో, ఇక్కడ మనుషులు అంటే మంచి మనుషులు కూడా నేను ఇంకా మంచి కావాలి. నేను వెలిగిపోవాలంటే ఏం చేయాలి? ఈ సంక్రాంతి పండుగ లోపల జీవితాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి, మొత్తం సమీక్ష చేసుకోండి. యథాశక్తి ప్రయత్నం చేయండి. వెనక్కి వెళ్ళండి. బాల్యంలోకి వెళ్ళండి. బాల్యం నుంచి మళ్ళీ ఇక్కడికి రండి. వెనక్కి ముందుకు ఒకసారి అప్పుడప్పుడు తిప్పుతూ ఉండండి. సంక్రాంతి లోపల వీలైతే
కలం కాగితం తీసుకొని రాసి పెట్టుకోండి. చేసిన పొరపాట్లు, దోషాలను గుర్తు చేసుకోండి. ఎంతవరకు వీలైతే పట్టుకునే ప్రయత్నం చేయండి. వాటిని రాసి పెట్టుకోండి, గుర్తు చేసుకోండి. జీవితం ఒకసారి చూసుకోండి. మొత్తం హాయిగా ఉంటుంది. దాంట్లో వదిలిపెట్టవలసిన కొన్ని ఉంటాయి. వాటిని వదులుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకసారి వడగట్టుకోండి, జల్లించుకోండి. ఏరివేతలు ఉంటాయి, ఏరేసుకోండి. వడపోతలు ఉంటాయి, వడగట్టండి, జల్లెడ పట్టండి జీవితాన్ని. సంక్రాంతి రోజు అందరు సంకల్పం తీసుకునే ప్రయత్నం చేయండి. పొద్దున్న లేచిన తర్వాత తప్పకుండా కనీసం 2 నిమిషాలైనా 5 నిమిషాలైనా ప్రపంచాన్ని మర్చిపోయే ప్రయత్నం చేయండి. కనీసం 1 నిమిషమైనా, ఒక క్షణమైనా ప్రపంచాన్ని మర్చిపోయే ప్రయత్నం చేయండి. అలవాటు చేసుకోండి. ఆత్మ నివేదన ఉద్దేశం అదే. ఒక క్షణమైన ప్రపంచాన్ని మర్చిపోయి పరమాత్మను గుర్తు చేసుకోండి. ఓం శం. హే పిత పరమాత్మ, నీకు వందనాలు తండ్రి, ప్రణామాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ కలియుగ మహర్షి దేవదయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు బ్రహ్మర్షి ప్రజ్ఞాచక్షువు వ్యాకరణ సూర్య దండి స్వామి విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, ప్రణామాలు సమర్పిస్తూ, బంధులారా, సాధకులారా, సాధించండి, వెలిగిపోవాలి. సమన్వయం చేసుకుంటూ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేద్దాం. ఒక వైదిక పరివారం తయారవ్వాలి. ఈర్ష్య ద్వేషాలు లేని పరివారం, అర్థం చేసుకునే పరివారం. దానికోసం ప్రయత్నం చేయండి. అందరికీ వందనాలు, అభినందనాలు. పరమపిత పరమాత్మ శుభాశిస్సులు. ఓం శం. కళ్ళు మూసుకొని ఉండండి. నడుము, వీపు, మెడ, తల అన్నిటారు ఉంచుకోండి. ఒకసారి దీర్ఘ శ్వాస. పూర్ణ సంకల్పంతో, శ్రద్ధతో, భక్తితో, భావనతో, సమర్పణతో పరమాత్మను వేడుకుందాం. అందరం సమన్వయం చేసుకుని సాగే ప్రయత్నం చేద్దాం. ఓంకారం. శ్వాస నింపండి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమో నమః. శుభం. చేద్దాం.